హాయ్ దాస్ నమస్తే అందరికి. ఏమన్నా ఈరోజు తిరుపతి పోతున్నాం. మా దోస్తులతో ట్రిప్ వేసినాం తిరుపతికి. మనమైతే ఇగో తిరుపతికి ఎంట్రీ అవుతున్నాం. రేణిగుంట జంక్షన్లోకి అయితే ఉన్నాం ఇప్పుడు మనం. లొకేషన్ మాత్రం అదిరిపోయింది ట్రైన్లో నుంచి. వెంకటేశ్వర స్వామి ఫేస్ కనబడాలని మొత్తానికి అయితే మేము తిరుపతికి ఎంట్రీ అయినాం. స్నానం ఇలా అన్ని వేసి రాజగోపురం దగ్గరికి అయితే వచ్చినాం. అలిపిరి మెట్ల నుంచి ఎక్కుతున్నాం. అయితే మెట్లు 3550 మెట్లు మొత్తం ఎక్కుతున్నాం. ఇక 200 మెట్లయితే కంప్లీట్ చేసినాం. ఇక నలుగురం కలిసి ఎక్కుతూనే ఉన్నాం. ఇక మీదికి ఇక మెల్లమెల్లగా 500 మెట్ల కాడికి అయితే వచ్చేసినాం. ఎక్కుతూనే ఉన్నాం. ఫుల్ మంది అవుతుర్రు జనాలు అయితే మొత్తం విసరాకులు. ఇట్లా కొందరు మళ్ళీ శివారి మెట్ల మీద నుంచి కొందరు పోయేసరికి కొంచెం రష్ తక్కువ ఉందని ఇంకో మీదకి ఎక్కుతుండే ఇంకా చాలా మంది ఉన్నారు. నేను శివవాళ్ళు అయితే ఇద్దరం ఎనుకున్నాం. ఇంకో ఇద్దరు డాంగాలు పనైగలు అయితే మొత్తం మీదికి ఆవుకుల ఊతురు ఇద్దరు. మొత్తం వాళ్ళ కాళ్ళు వస్తున్నాయి. నా ఇదికైతే మొత్తం ఇక మొత్తం చెమటలు వచ్చేసినాయి. ఇట్లా ఘోరం ఇది. 1000 మెట్ల కాడికి అయితే వచ్చేసినాం. ఇక ఇంకా 2550 మెట్లు ఉన్నాయి ఎక్కాలి. దానిలో అయితే మొత్తం ఇట్లా కర్పూరాలు పెడుతున్నారు మెట్ల మీద. ఇక దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. మెట్లు అయితే అయిపోతాయి. ఇక దారిలో మాత్రమే లాయో తినబండారాలు ఇవన్నీ అమ్ముతున్నారు. పైనుంచి అయితే లొకేషన్ ఎట్లుంది చూడండి. ఇక ఇదైతే 3వ గోపురం. ఇక్కడైతే పెద్ద పెద్ద ఉడతలు ఉన్నాయి. దానికి మామిడికేమైతే 2 కాసి కొట్లాడుకుంటున్నాయి. ఆ పుట్టు కూడా కొట్లాడుతున్నాయి. పక్కపోండి జింకలు ఇట్లున్నాయి. ఇది పెద్ద ఉంది జింక కొమ్ములు అయితే చిన్నారు. దానికి పోయిన అప్పుడం పెడతాను కానీ అది ఎక్కలేదు. భయపడే అనే ఉండదు. ఇప్పుడైతే ఆ గోపురం దగ్గరకు పోవాలి. అక్కడి నుంచి మోకాళ్ళ నుంచి ఎక్కడం స్టార్ట్ అవుతుందంట. ఇక్కడైతే ఎక్కుతారు అందరూ. ఇక మెంగిట్లో ఎక్కుదామని ట్రై చేస్తాను చిన్నగా. అయితే ఎక్కుతున్నాయి. ఇక ఘోరంగా అవుతున్నాయి మొక్కలు అయితే. మా దూసుగాలు అయితే ముందర వీళ్ళు మొత్తానికి అయితే 3500 మెట్ల కాడికి అయితే వచ్చింది. ఇంకో 50 మెట్లు అయితే రీచ్ అవుతాం. ఇక మొత్తం అయితే 50 మెట్లు మొత్తం మెట్లు అయితే కంప్లీట్ చేసినాం. ఇక ఇది ఆరు తీసుకొని ఇక స్టార్ట్ అవుతున్నాం ఇక లైన్లోకి. కుట్టాయన అయితే లొకేషన్ అయితే ఇట్లుంది. మొత్తం గ్రీన్ నేచర్ మొత్తం ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. మొత్తం అక్కడ మనకు కనబడుతున్న గోపురం దగ్గర నడుచుకుంటూ పోవాలి. మా ఊరు అయితే ఒకటే ఉరుకుతురు. గుండుగా అయితే బాగా ఉరుకుతాడు. మొత్తానికి అయితే ఇక లైన్లోకి వచ్చేసినాము. ఫ్యాన్లు తిరుగుతున్నాయి చల్లగా. ఈ రూమ్ అయితే నైట్ ఉంచారు. మొత్తం ఇక్కడ టీవీ పెట్టారు. అందరూ టీవీ చూసుకున్నావా అనుకున్నారు. ఇక అందరు అలసిపోయారు. సరిగా చిన్నగా పొందుకేద్దామని పడుకున్నాం. మాకైతే దర్శనం అయిపోయింది పొద్దునే. మాకు 22 గంటలు పట్టింది దర్శనం కావడానికి. ఇదైతే అక్కడున్న గంగ ఇది. మొత్తానికైతే చిన్న ఒక క్లిప్ ఇచ్చేసినాం మనం ఏడుకొండల స్వామికి. మొత్తానికైతే ఇక మళ్ళా తిరువనమలైకి స్టార్ట్ అయినాం. అరుణాచలం ఇక పొద్దున్న లేచి నాన్న స్పాన్సర్ ఇట్లా అట్టుకుని ఇట్లా మా గుండెగా డిష్ తీసుకున్నాడు. ఇక ప్యాషన్ అయితే స్టార్ట్ చేసేసినాం. స్థలం అయితే అయిపోయింది. ఇట్లా దారిలో ఇట్లా దీపాలు పెట్టినాం. మాకు ఇల్లు దారిలో లొకేషన్ ఇట్లయితే పెడతారో మనకు ఎక్కువ తెలియదు. ఆవులు ఇవన్నీ అవుతున్నాయి. ఇక మెల్లగా గిరి ప్రయాసం నడుస్తూనే ఉన్నాం. ఇక మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫుల్ లైన్ ఉంది. 2 గంటలు నిలబడి మొత్తానికి అయితే అల్లకెళ్ళి మోక్షం ప్రసాదించుకున్నాం. గుడి గర్భగుడిలో మాత్రం ఇట్లుంది. మొత్తం లైట్లు మొత్తం వేరే ఉంది. ఈ లైట్ ఫోకస్ సక్కుద్దాన వాళ్ళ వీడియో. మొత్తానికైతే దర్శనం అయిపోయింది. బాయ్ గ్యాస్. డూ సబ్స్క్రైబ్ ప్లీజ్.